డైజెస్టివ్ గ్లాండ్స్ అసలు ఏమేమి ఉంటాయి? salivary glands, liver and pancreas. So these are the salivary glands. Okay, salivary glands అసలు ఏంటి? saliva is mainly produced by 3 pairs of salivary glands. saliva అనేది ప్రొడ్యూస్ అవడానికి 3 pairs of glands అనేవి ఇంపార్టెంట్ అంట. అవేంటి? parotid gland, submandibular glands and sublingual glands. సో ఈ గ్లాండ్స్ హెల్ప్తో మనకి సలైవా అనేది మౌత్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, parotid gland, sublingual gland and submandibular gland. ఓకే, సో parotid glands అంటే ఇది ఇక్కడ. దీస్ ఆర్ ప్రెజెంట్ బిలో ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద చీక్స్ అంటే ఏంటి? బుగ్గలు కదా, బుగ్గల లోపల ఈ గ్లాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏంటి? parotid glands. submandibular glands, these are found at the angles of lower jaw అంటే ఇది కింద భాగం కదా. సో ఇక్కడ submandibular glands చూడండి ఈ రీజియన్లో ఉంటాయి. submandibular gland. sublingual glands, these are found below the tongue. నాలిక కింద ఉండే గ్లాండ్స్ sublingual glands అన్నమాట. సో వీటి ఫంక్షన్స్ ఏంటి? దీస్ గ్లాండ్స్ ఆర్ సిచ్యువేటెడ్ జస్ట్ అవుట్ సైడ్ ద బక్కల్ క్యావిటీకి కొంచెం బయటన ఇవి ఉంటాయి అన్నమాట. దీస్ సెక్రియేట్ సాలివరీ జ్యూస్ ఇన్ టు ద బక్కల్ క్యావిటీ. సలైవరీ జ్యూస్ అనేవి ఇవి సెక్రియేట్ చేస్తాయి బక్కల్ క్యావిటీ అంటే ఏంటి? మౌత్ రీజన్ కదా, ఇందులోకి సలైవాని ఎప్పటికప్పుడు అవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటే ఏంటి అసలు చూద్దాం. ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ ద మ్యూకోసా ఆఫ్ ద స్టమక్ వాల్ ఎక్స్టెండ్ డౌన్ ఇన్ టు ద లామినా ప్రాప్రియా. అంటే ఇప్పుడు స్టమక్ ఉంది కదా, ఇది స్టమక్ అనుకుంటే మనకి స్టమక్ లోపల ఈ స్టమక్ లోపల లైనింగ్ ఉంటుంది కదా, అంటే పొర లాంటిది అనమాట. ఏదైతే పొర ఉందో దానికి ఇలా ఎక్స్టెన్షన్ అనమాట. Epithelial cells of the mucosa of the stomach wall extend downward into the lamina propria. It leads to form columns of secretory cells called gastric glands. సో ఈ విధంగా ఈ లైనింగ్ లోపల సెల్స్ అన్నీ కూడా కలిపి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ కింద తయారవుతాయి అన్నమాట. ఓకేనా? గ్యాస్ట్రిక్ గ్లాండ్ టైప్స్ లొకేషన్ బట్టి, అంటే అవి ఉన్న దాన్ని బట్టి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి 3 విధాలుగా డివైడ్ చేశారు. ఏంటది? కార్డియక్, ఫండిక్, పైలోరిక్. కార్డియక్ అంటే తెలుసు కదా మనకి, ఇక్కడ స్టమక్ అనేది ఈ రీజియన్లో మనం కార్డియక్ అంటాం, ఇక్కడ ఫండస్ అంటాం. సో అండ్ పైలోరిక్ అంటే ఈ రీజియన్. సో ఈ రీజియన్ బట్టి మనకి ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. సో కార్డియక్ గ్లాండ్ ఈ రీజియన్లో ఏంటి? మ్యూకస్ అనేది సెక్రియేట్ అవుతుంది. మ్యూకస్ అంటే మనకి తేమగా ఉంటుంది, మెత్తని పొర లాంటిది అనమాట. ఫండిక్ రీజియన్ ఇది మ్యూకస్ నెక్ సెల్స్. సో అంటే ఈ మ్యూకస్ ఏదైతే సెక్రియేట్ అవుతుందో ఇక్కడ సెల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ మ్యూకస్ ప్రొడ్యూస్ చేయడానికి ఆ రీజన్ అనమాట. ఇక్కడ పైలోరిక్ గ్లాండ్స్ సెక్రియేట్ మ్యూకస్ ఫర్ ప్రొటెక్షన్. సో ఇది కూడా మ్యూకస్ని సెక్రియేట్ చేస్తుంది. ఎందుకోసం అంటే ప్రొటెక్షన్ కోసం. సో ఇక్కడ మెయింటైన్ అయ్యే pH ఏంటంటే 0.9 to 1.8 అనమాట. అసలు pH ఎందుకు మెయింటైన్ చేయాలి అని అంటే, ఫస్ట్ బాడీ అనేది సర్టెన్ టెంపరేచర్లో మెయింటైన్ అవుతుంది. సో అది స్టమక్ రీజియన్లో HCl అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ సర్టెన్ టైప్ ఈ 0.9 to 1.8 pH మెయింటైన్ చేయడం ద్వారా మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అంటే ఇది ఇంటెస్టైన్ లోపల ఉన్నటువంటి గ్లాండ్స్. సెక్రీషన్స్ ఆఫ్ దీస్ గ్లాండ్స్ కాన్స్టిట్యూట్ ఇంటెస్టైనల్ జ్యూస్. సో ఈ గ్లాండ్స్ ఏం పని చేస్తాయి? ఇంటెస్టైనల్ జ్యూస్ని సెక్రియేషన్ చేస్తుంది అనమాట. దీన్నే సక్కస్ ఎంటెరికస్ అని కూడా అంటారు. వాట్ డస్ ఇంటెస్టైనల్ జ్యూస్ కంటైన్? ఇంటెస్టైనల్ జ్యూస్లో అసలు ఏముంటుంది? కార్బోహైడ్రేట్ డైజెస్టింగ్ ఎంజైమ్స్, ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్స్, స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఇంటెస్టైనల్ లైపేస్, ఎంజైమ్ యాక్టివేటర్ ఎంటిరోకైనేస్. కార్బోహైడ్రేట్ డైజెస్టింగ్ ఎంజైమ్స్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ అన్నమాట. ప్రోటీన్ డైజెస్టింగ్ అంటే ప్రోటీన్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్. స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఇంటెస్టైనల్ లైపేస్. ఎంజైమ్ యాక్టివేటర్ ఎంటిరోకైనేస్ అంటే ఎంజైమ్స్ అన్నిటిని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట ఇది. సో ఇవన్నీ కూడా కాన్స్టిట్యూట్ అయ్యి అక్కడ డైజెషన్ అనేది మనకి కంప్లీట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది.
అంటే ఫుడ్ అనేది మనకి మౌత్ ద్వారా లోపలికి వస్తుంది కదా. సో ఇక్కడ చిన్ని చిన్ని పార్ట్స్ కింద డివైడ్ అయ్యి ఎవరికి ఎంత కావాలని ఇలా డివైడ్ చేస్తుంది అనమాట. సో కార్బోహైడ్రేట్ తీసుకొని ఫుడ్లోని దాని యొక్క డైజెస్టివ్ ఎంజైమ్స్ హెల్ప్తో అది డివైడ్ చేస్తుంది. ప్రోటీన్ సెపరేట్ చేసుకొని అది డైజెస్టివ్ ఎంజైమ్స్తో అది సెపరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇలాగ ఎంజైమ్ యాక్టివేటర్ ఏమో ఇది ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఈ ఎంజైమ్స్ ఇలా వెళ్ళి యాక్టివేట్ అయ్యి సో ఒకటి కాన్స్టిట్యూట్ అయ్యి ఇలా డైజెషన్ అనేది కంప్లీట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. లివర్ అండ్ ప్యాంక్రియాస్ కూడా డైజెస్టివ్ గ్లాండ్సే. సో ఇది లివర్లో ఏంటంటే మనకి బైల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఎందుకు? ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది ఎంజైమ్స్ హెల్ప్తో. సో ప్రొడ్యూసింగ్ బైల్ లివర్ పని అది. ప్యాంక్రియాస్ పని ఏంటి అంటే ఇది ఎంజైమ్స్ని అలాగే బైకార్బోనేట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫుడ్ని డైజెస్ట్ చేసి స్టమక్ని న్యూట్రల్ యాసిడ్ మెయింటైన్ అవ్వడం కోసం ప్యాంక్రియాస్ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో డైజెస్టివ్ గ్లాండ్స్లో మనకి ఏమున్నాయి? మొత్తం సాల్వరీ గ్లాండ్స్ ఉన్నాయి, లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది. ఇందులో సాల్వరీ గ్లాండ్స్ అనేది కొంచెం ఎక్కువగా మనకి డైజెషన్లో హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. లివర్ అండ్ ప్యాంక్రియాస్ కూడా చాలా ఇంపార్టెంటే, కాకపోతే మనకి ఎక్కువగా మనం నేర్చుకునేది దీని గురించి. డైజెషన్ ఆఫ్ ఫుడ్. సో డైజెషన్ ఆఫ్ ఫుడ్ అంటే అసలు ఫుడ్ ఏ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవుతుంది అసలు అని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎక్కడ మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. సో మౌత్ దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ టీత్ చ్యూ ఫుడ్, మెకానికల్ డైజెషన్. సో ఫస్ట్ మౌత్లోకి ఫుడ్ రాగానే టీత్ అనేది చ్యూ చేస్తుంది, శుభ్రంగా బాగా నవ్వులుతుంది. అక్కడ ఏంటి? మెకానికల్ డైజెషన్. సో అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే సెలైవా ఏదైతే మన మౌత్లో ఉందో అది స్టార్చ్ని బ్రేక్ డౌన్ చేసి షుగర్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనకి మౌత్ నుంచి ఈసోఫాగస్ ద్వారా మనకి ఫుడ్ వస్తుంది కదా, స్టమక్ రీచ్ అవుతుంది. స్టమక్లో ఏంటి? ఇక్కడ మనకి ఉన్నది గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉంటుంది కదా. సో ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది అనమాట మెయిన్గా. ఫుడ్ బికమ్స్ కైమ్. సో ఈ విధంగా ఫుడ్ అనేది స్టమక్లోకి వచ్చేసరికి కైమ్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇక్కడ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఏంటి అవి? ఎమిలేస్, లైపేస్, ప్రోటియేసెస్. ఎమిలేస్లో ఏం చేస్తుంది? ఎమిలేస్ ఏమో స్టార్చ్ని షుగర్ కింద కన్వర్ట్ చేస్తుంది. లైపేస్ ఏమో ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ కింద, గ్లిజరాల్ కింద కన్వర్ట్ చేస్తుంది. ప్రోటియేసెస్ ఏమో ప్రోటీన్స్ని అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా కాంప్లెక్స్ అయిన ఒక ఫుడ్ మాలిక్యూల్ని చిన్నిగా మారుస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి సెల్స్ అనేవి బాడీలో చిన్నిగా ఉంటాయి కదా. సో ఇలా చిన్నిగా మార్చుకోవడం వల్ల ఈ సెల్స్లోకి అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి ఫుడ్ని. బైల్ ఫ్రమ్ లివర్ ఎమల్సిఫైస్ ఫ్యాట్స్. సో లివర్లో ఉన్న బైల్ ఏం చేస్తుంది? ఫ్యాట్స్ని ఎమల్సిఫికేషన్ చేస్తుంది. న్యూట్రియంట్స్ అబ్జార్బ్డ్ ఇంటూ బ్లడ్ అండ్ లింఫ్. సో న్యూట్రియంట్స్ తయారైనవన్నీ కూడా బ్లడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది, తర్వాత లింఫ్లోకి అబ్జర్వ్ చేసుకుంటుంది. లార్జ్ ఇంటెస్టైన్ దగ్గరికి వచ్చేస్తే ఇంకా ఇదేం చేస్తుంది? మెయిన్గా ఇది వాటర్ని, సాల్ట్స్ని మాత్రం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మ్యాక్సిమం డైజెషన్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది మేజర్గా వాటర్ని, సాల్ట్స్ని మాత్రం అబ్జర్వ్ చేసుకుంటుంది. అక్కడ ఫామ్ ఫీసెస్ని ఫామ్ చేస్తుంది. సో మన చాప్టర్ పేరు ఏంటి? డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. ముందు వీడియోస్ అన్నిటిలో మనం డైజెషన్ చూసాం. ఇప్పుడు అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టివ్ ప్రోడక్ట్స్. స్మాల్ ఇంటెస్టైన్ ఇట్ ఈస్ ద మెయిన్ సైట్ ఆఫ్ అబ్జార్ప్షన్. మెయిన్గా చెప్పాను కదా ముందు వీడియోస్లోని, మెయిన్ సైట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అనమాట. స్మాల్ ఇంటెస్టైన్లోనే ఎక్కువగా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఎలాగా? ఫస్ట్ ఇక్కడ గ్లూకోజ్ అండ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇది ఎక్కడ అబ్జార్ప్షన్ జరుగుతుంది? బ్లడ్ క్యాపిలరీస్ తయారైన గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. అంటే లోపలికి యాసిడ్స్ అండ్ గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్ తయారైన ఉన్నాయి కదా, అవి లింఫ్ వెసల్స్లోకి తీసుకుంటాయి అనమాట. సో విటమిన్స్ అండ్ మినరల్స్ ఇది కూడా బ్లడ్లోకే వెళ్ళిపోతుంది. వాటర్ అబ్జార్బ్డ్ మోస్ట్లీ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్, సమ్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్. సో చెప్పాను కదా మ్యాక్సిమం డైజెషన్ అంతా కూడా మనకి స్మాల్ ఇంటెస్టైన్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఏదో కొంచెం సమ్ పార్ట్ మాత్రం లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. ఇంకా లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్బ్స్ రిమైనింగ్ వాటర్ అండ్ సాల్ట్స్, ఫార్మ్స్ సాలిడ్ ఫీసెస్. అప్లైడ్ ఆస్పెక్ట్స్ అంటే అసలు ఈ డైజెషన్ అనేది సరిగ్గా జరగకపోతే బాడీలో అసలు ఏమేమి వస్తాయి మనకి అనేది చెప్తాం అనమాట. ఇక్కడ జాండీస్, వామిటింగ్, డయేరియా, కాన్స్టిపేషన్, ఇండైజెషన్. జాండీస్ అంటే లివర్ డిసీజ్, బైల్ అనేది మనకి అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో డైజెషన్ అనేది సరిగ్గా అవ్వకపోతే ఫ్యాట్స్ దానికి సంబంధించిన డిసీజెస్ కింద అవుతాయి అన్నమాట.
వామిటింగ్. సో ఇండైజెషన్ అయితే ఏమవుతుంది, జనరల్గా వామిటింగ్ అనేది జరుగుతుంది. డయేరియా, వాటర్ అనేది మనకి దీని ఫీచర్స్ ఏంటి అంటే అసలు వాటరీ స్టూల్స్ అనమాట. స్టూల్స్ వాటరీ ఫామ్లో ఇంకా ఎక్స్క్రీషన్ అయిపోతూ ఉంటుంది బాగా. కాన్స్టిపేషన్, సో అందరికీ ఎక్కువగా మేజర్గా ఉండే ప్రాబ్లం ఇది. ఎందుకంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా, తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ సరిగ్గా లేకపోయినా కాన్స్టిపేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇండైజెషన్, అరగకపోవడం, తిన్నది అరగకపోవడం. సో అంటే తీసుకునే ఫుడ్లో ఉన్న దాన్ని బట్టి ఇక్కడ ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇది అప్లైడ్ ఆస్పెక్ట్స్.